హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి, ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకురావడానికి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే రెగ్యులర్గా మన ఛానల్ నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయండి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏమి కూడా మన ఛానల్ అప్డేట్ చేయనండి. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మాత్రమే అప్డేట్ చేస్తాను. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ ఫర్దర్గా మనం లేట్ చేయకుండా ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ అంటే సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది అనమాట. సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని నుంచి మనకి డిఫరెంట్ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. దీనికి మేల్ అండ్ ఫీమేల్ అంటే ఆంధ్ర తెలంగాణలో ఉండే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో డెఫినెట్గా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వేకెన్సీస్లో చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అండి 02/2025. దీనిపై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూసారా క్లిక్ హియర్ ఫర్ ది డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. యాక్చువల్గా ఇది సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ 1.5 monthలో మనకు చాలా సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యి, మనకి హైదరాబాద్లో ఉండే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి కూడా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా లింక్ పెట్టాను. అండ్ ఫర్దర్గా ఈ వీడియో మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చూస్తే ఇదిగోండి ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేశాడు. ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది February 14 నుంచి ఓపెన్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే March 16 అనమాట. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి. ఏంటి అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి సిఎస్ఐఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వ్స్ టు హ్యావ్ వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ ఇన్ సపోర్టింగ్ స్టాఫ్ ఫర్ ది R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టార్లో ఉమెన్ క్యాండిడేట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అప్లై చేసుకోమని. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే ఇదిగోండి అపాయింట్ టు ది పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్, ఈ 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అనండి. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా ఇచ్చాడు. పోస్ట్ కోడ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్లో అయితే 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ F&A ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అయితే 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ S&P స్టోర్స్ అండ్ పర్చేస్ అయితే 4 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 2 అండి. టోటల్గా మీకు అప్రాక్సిమేట్గా 36,000 వరకు శాలరీ అనేది వస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్లో మీకు ఇంటర్మీడియట్ ఉన్నా లేదనుకుంటే డిప్లొమా ఉన్నా సరే అప్లై చేయొచ్చు. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ దాంతోపాటు మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలండి. 35 words per minute ఇన్ ఇంగ్లీష్లో మీకు 35 words per minute టైపింగ్ స్పీడ్ ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. అండ్ ఎవరికైతే మీకు టైపింగ్ నాలెడ్జ్ లేదు అనుకుంటారో మీరు వెంటనే అప్లై చేసి మీరు స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ప్రొఫిషియన్సీ టెస్ట్ అయ్యే టైంకి డెఫినెట్గా నేర్చుకుంటారు. సో డిలే చేయకుండా డెఫినెట్గా అప్లై చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ క్రైటీరియా అండి 28 years అనేది మ్యాక్సిమం ఏజ్ అనేది. అండ్ దాంతోపాటు రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడండి. స్కీము, సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఫర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జనరల్, S&P అండ్ F&A అన్నిటికీ కూడా కామన్గా ఎగ్జామ్ అనేది ఒకటే ఉంటుంది. ఓకేనా, కామన్గా సెలక్షన్ ప్రాసెస్ కూడా ఒకలానే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది.
2 స్టేజ్‌లో మీకు సెలక్షన్ అనేది ఉంటదనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒకటి ఉంటది. అలాగే దాంతోపాటు ప్రొఫిషియన్సీ టెస్ట్ మీకు టైపింగ్ స్పీడ్ అడిగారు కదా! ఆ టెస్ట్ అనేది ఉంటదనమాట. మీకు టైపింగ్ స్పీడ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇందులో మీకు కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామ్ అని చెప్పారు కదా! దాంట్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయనమాట. అండ్ ఎవరైతే దాన్ని క్వాలిఫై అయ్యారో అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు పేపర్ 1 ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఓకేనా? మెరిట్ దీని నుంచి తీసుకోరు. పేపర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచరే. అండ్ అలానే ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఉంది కదా! అది కూడా క్వాలిఫైయింగ్ నేచరే. ఫైనల్ మెరిట్ అనేది పేపర్ 2 నుంచి మాత్రమే చూస్తారనమాట. ఇవన్నీ క్వాలిఫై అవ్వాలి. పేపర్ 1 క్వాలిఫై అయితేనే పేపర్ 2 అనేది ఎవాల్యుయేట్ చేస్తారు. అండ్ అలానే ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా పెడతారు. పేపర్ 1, పేపర్ 2 ఇవన్నీ అయిన తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. అది క్వాలిఫై అయిన తర్వాత ఫైనల్ మెరిట్ మాత్రం పేపర్ 2 నుంచి మాత్రమే తీస్తారనమాట. ఓకేనా? అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మీకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మీకు కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనమాట. అన్ని సీబీటీ ఉంటది. ఓకే. అండ్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే ఎగ్జామ్ అనేది ఉంటదనమాట. తెలుగు గాని అదర్ లాంగ్వేజ్ ఇంకేమి ఉండదు. ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్‌లో ఉంటది. సో, మీరు ఇంగ్లీష్‌లో ప్రిపేర్ అయితే బెటర్. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 10+2 అంటే ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ లెవెల్‌లో ఉంటదనమాట. ఓకే. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ చూసుకుంటే 200 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటదనమాట. ఓకే. 200 క్వెషన్స్ ఉంటాయి. సారీ. టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి 200 క్వెషన్స్ ఉంటాయి. 2½ అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటదనమాట. ఓకే. టోటల్‌గా. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ అని చెప్పాడు కదా! ఇందులో పేపర్ 1 చూసుకుంటే మీకు 90 మినిట్స్ టైమ్ ఉంటది. అండ్ పేపర్ 2 చూసుకుంటే 1 అవర్ టైమ్ ఉంటది. అంటే టోటల్‌గా మీకు 1 అవర్ 90 మినిట్స్ టైమ్ అనమాట. అంటే 2 అవర్స్ అక్కడ ఇచ్చాడు కదా క్లియర్‌గా 2 అవర్స్ 30 మినిట్స్ టైమ్ అనేది. టోటల్‌గా 200 క్వెషన్స్ 2½ మినిట్స్. అందులో 2½ మినిట్స్ 2 అవర్స్ 30 మినిట్స్ అనేది ఎలా డివైడ్ చేశాడంటే పేపర్ 1 అనేది 90 మినిట్స్, పేపర్ 2 అనేది 1 అవర్. ఇందులో పేపర్ 1 ఏంటి ఇస్తాడంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటది. 100 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్. అంటే ఈచ్ రైట్ ఆన్సర్‌కి 2 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ లేదు. దేర్ విల్ బి నో నెగెటివ్ మార్కింగ్. అండ్ అలానే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఏముంటాయంటే జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిట్యుయేషనల్ జడ్జ్‌మెంట్ వీటిపైన మీకు క్వెషన్స్ అనేవి ఉంటాయి. అండ్ అలానే పేపర్ 2 విషయానికొస్తే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! పేపర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచరే. అండ్ పేపర్ 2 విషయానికొస్తే 1 అవర్ డ్యూరేషన్ ఉంటది. జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వెషన్స్. ఓకేనా? టోటల్‌గా 100 క్వెషన్స్. బట్ ఇక్కడ 300 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటది. అంటే ఈచ్ రైట్ ఆన్సర్‌కి 3 మార్క్స్. అండ్ రాంగ్ ఆన్సర్‌కి నెగెటివ్ మార్కింగ్ 1 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉంది. పేపర్ 1లో నెగెటివ్ మార్కింగ్ లేదు. బట్ పేపర్ 2లో మాత్రం నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. అండ్ ప్రొఫిషియన్సీ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! మోడ్ ఆఫ్ మీకు స్పీడ్ అనేది చెక్ చేస్తారు మీకు. 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది స్పీడ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారనమాట. ఉన్న వాళ్ళకి ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఇది క్వాలిఫై అయితే మీకు ఫైనల్ మెరిట్ అనేది పేపర్ 2లో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతది. అండ్ బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్‌కి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటదండి. సో, డెఫినిట్‌గా ఈ అవకాశాన్ని అందరూ యుటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మంచి సాలరీ 36,000 సాలరీ 10+2 క్వాలిఫికేషన్ ఓన్లీ 10+2 క్వాలిఫికేషన్‌తో 36,000 సాలరీ ప్లస్ అన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. లీవ్ ట్రావెల్ కన్సెషన్, మెడికల్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో, డెఫినిట్‌గా అందరూ యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికొస్తే మినిమమ్ ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ ఆల్రెడీ చెప్పాను కదా! 28 ఇయర్స్. దాంతో పాటు మీకు అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడండి. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ. దాంతో పాటు అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకుంటే మీకు ఆల్రెడీ 10+2 ఆర్ ఈక్వలెంట్‌లో డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పాను కదండీ! ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు చూసారా? డిప్లొమా ఆఫ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ అక్వైర్డ్ ఆఫ్టర్ పాసింగ్ 10th స్టాండర్డ్ షాల్ బి ట్రీటెడ్ యాస్ ఈక్వలెంట్ టు 12th స్టాండర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పోస్ట్స్ ఫర్ విచ్ పాస్ ఇన్ 10+2 ఆర్ 12th స్టాండర్డ్ ఈజ్ ది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని అడిగాడు. వాళ్ళు డిప్లొమా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, 10+2 అంటే ఇంటర్మీడియేట్ ఆర్ డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. మీరు అప్లై చేయొచ్చు హ్యాపీగా. ఓకేనా? ఇంకోటి చాయిస్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటది. అండ్ అలానే ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీరు చాయిస్ ఇంగ్లీషా, హిందీ అనేది మీరు అప్లై చేసేటప్పుడు డెఫినిట్‌గా సెలెక్ట్ చేసుకోండి. అది మిస్ చేయకుండా. ఓకేనా? పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. 10 ఇయర్స్ ఉంది అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి. అలాగే ఓబీసీ అయితే 13 ఇయర్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ అయితే 15 ఇయర్స్ ఉందన్నమాట. ఓకేనా? దీనికి తగ్గట్టుగా మీరు డాక్యుమెంట్ ప్రూఫ్స్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మనం అప్లికేషన్ అంటే ఆ వెబ్‌సైట్ నుంచే ఇక్కడికొచ్చాం. ఆ వెబ్‌సైట్‌లో కూడా క్లియర్‌గా మెన్షన్ చేశాడు. దాంట్లో క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది. దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చన్నమాట. ఆ వెబ్‌సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అండ్ అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే ₹500 ఆన్‌లైన్‌లో పే చేయాలండి. ఈ ఎగ్జామ్షన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ₹500 ఆన్‌లైన్‌లో పే చేయాలన్నమాట. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ అంటే ఆన్‌లైన్‌లో
అప్లై చేసే ముందు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఒకటి, సిగ్నేచర్ ఒకటి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒకటి, సర్టిఫికేట్స్, అలానే కేటగిరీ సర్టిఫికేట్స్, అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది. దాంతో పాటు ఇక్కడ ఇచ్చారు చూసారా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఇదంతా కూడా ఒక వైట్ పేపర్ మీద మీరు రాసి ఇక్కడ సైన్ చేయాలి. ఇదిగోండి ఇదంతా కూడా వైట్ పేపర్ మీద రాసి ఇక్కడ సైన్ చేసి ఇక్కడ మీ నేమ్ రాసి అది స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని అప్పుడు మాత్రమే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుందన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.